ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే విలువలకి అంత వాల్యూ ఇస్తారు కదా, అండ్ పెద్దగా కాంట్రవర్సీలకు కూడా మీరు వెళ్ళరు ఎక్కడ కూడా. నేను ఎక్కడ నాకు వినలేదు ఇష్టం కూడా. ఉండదు అసలు. అంటే ఒకానొక టైంలో ఎల్బి శ్రీరామ్ గారిని పీక్లో ఉన్నప్పుడు వేరే కమెడియన్ నిందించారు. సో ప్రత్యక్షంగానే పరోక్షంగానే ప్రత్యక్షం కావచ్చు, పరోక్షం కావచ్చు, మీ మనసుకు తెలుసు అది. మనం ఎందుకులే, మనం హుందాగా ఉందాం, మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు రకరకాలుగా, మనకి వద్దు కాంట్రవర్సీ అని తగ్గున్నారు. ఆ టైంలో చాలా బాధపడ్డారు, నొప్పించే మాటలు అన్నారని చెప్పి విన్నాను. దాంట్లో వాస్తవం ఉందా సరే ఉన్నా? సంఘటనలో వాస్తవం ఉందేమో కానీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. రాజుగారి నోట్లోంచి చిన్న తాటాకు మొక్క ఏదో వచ్చిందంటే తాటి చెట్లు వచ్చేస్తునే దాకా వెళ్తుంది కదా అది. అలాగేదైనా ఎగ్జాగరేట్ అయ్యి ఉంటుందేమో కానీ నేను అలాగ వినలేదు. నేను ఆలోచించుకుంటే ఎందుకు నేను దూరం అయ్యానో ఓకే అని ఆలోచించుకుంటే ఏమో ఎవరికి మాత్రం ఏం పని ఇక్కడ. ఒకవేళ ఎవరైనా ఏమైనా చేయాలని ప్రయత్నించినా అల్టిమేట్గా చేయాల్సింది ఎవరు? మీరా? మీరు చెప్తున్న ఇంకొక ఎక్సా వైయా జడ్డా? గాడ్ జడ్ కాదు, వయ్య కాదు. దేవుడు శిక్షించాడా ఇప్పుడు వాళ్ళని? దేవుడు ఒకవేళ నాకు చాలు ఇంకా వీడిని పక్కన పెడదాం అనుకుంటే దేవుడు ఆ రూపంలో వచ్చాడేమో, దైవం మానుష రూపేణ. అప్పుడు ఇలా చేసినవాడు కూడా దేవుడే. ఎందుకు అసలు ఆ అసంతృప్తిని ఆలోచించి, అందుకే నేను పేపరే మానేసాను, అది పీపింగ్ ఇది వద్దనుకున్నప్పుడు ఎవరు చేసి ఉంటారు ఈ ఆలోచనలు? ఎందుకు ఇంకో యాక్టివిటీ పెట్టేసుకుంటే ఈ ఆలోచనలే ఉండవు కదా. అందుకే పెట్టుకున్నాను కదా. ఆ యాక్టివిటీలో డబ్బులు పోతాయని తెలిసి పెట్టుకున్నాను కదా. ఎందుకు పెట్టుకున్నానంటే పోతాయని తెలిసి కూడా నేను పెద్ద సినిమా తీద్దాం అనుకున్నాం, ఒక ₹1 పెట్టాలనుకో. ఆ ₹1 డమాల్ అయిందనుకో సినిమా, నేను వీధిలో తలెత్తుకు తిరగలేను, ఇంట్లో స్థిమితంగా ఉండలేను, అన్నం తినలేను, పడుకోలేను, నిద్ర పట్టదు. ఆ ఫ్లాప్ను మోసుకుంటూ వెళ్ళలేము జీవితాంతం. అందుకని దీన్ని 100 షార్ట్ ఫిల్మ్స్గా చేద్దాం అనుకో. నెలకో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తే 7కి 12. ఎన్ని 12? 10 ఏళ్ళకి బతికేసి ఆ ₹1 నేను హుందాగా ఆర్గానిక్ కంటెంట్ చేస్తున్నాను, నాకు నచ్చింది చేస్తున్నాను, 24 క్రాఫ్ట్లు డీల్ చేస్తున్నాను. ఎల్బి శ్రీరామ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇవేళ అంటున్నారు, ఆవేళ పాపం ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నట్టున్నాడు అన్నారు కదా అని ఉంటారు కదా. మరి ఏమన్నారో నేను వెళ్ళి వినలేదు కదా. నేను ఇండస్ట్రీలో ఉంటే కదా, ఉండి ఓ వేషం వేసి వస్తుంటే నా చెవులకు వినపడేలాగో నా చాటును అంటే నా దాకా వచ్చి ఉండేది. నేను బయటకు వచ్చాక నా పనిలో అన్నాను. కొందరు బహుశా ఇలా అనుకుని ఉంటారో, ఇలా ఎవరో అన్నారండి అన్న ఇలాంటి చెదురుమదురు మాటలు ఉంటాయి. ఎలాంటిది? ఆయన లేడుగా, సినిమాలో యాక్ట్ చేయట్లేదు కదా, ఆయన వద్దని వెళ్ళిపోయాడు కదా అని ఇలా 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 ఏవేవో ఉంటాయి. అందులో ఏవో మనకు తెలియదు. మనకు తెలియని దాని గురించి బుర్ర పాడు చేసుకుని పొల్యూట్ అయిపోవడం ఎందుకు? తెలిసి ఉన్నది ఏంటి? ఇంకో వ్యాపకం పెట్టుకున్నాను నేను. హాయిగా నలుగురికి కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను, వాళ్ళతో రోజు వాళ్ళతో గడుపుతున్నాను. వాళ్ళని ఎగిరి గంతులు వేస్తుంటే మందలిస్తున్నాను, వాళ్ళు బాగా చేస్తుంటే అభినందిస్తున్నాను. నాకు కావాల్సింది వాళ్ళతోటి షేర్ చేసుకుంటున్నాను. నేను చెప్పాల్సింది వాళ్ళకే కనుక. అలా ఎవరో ఒకరు కొత్త వాళ్ళు అమెరికా నుంచి కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఏంటంటే అమెరికాలో పనిచేశానండి, యూఎస్లోను 3 ఏళ్ళు, బీటెక్ అండి, లేకపోతే BE అండి. మరి ఎందుకు మానేశారు, ఇండియా ఎందుకు వచ్చేసారు? అది నా మనసు అక్కడ లేదండి. డబ్బులు వస్తే డబ్బు మీద లేదండి దృష్టి. మరి ఎందుకు మీద? సినిమా ఫీల్డ్ మీద. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ దగ్గర పనిచేయడానికి. బీటెక్ ఏంటి, అమ్మ నాన్న ఇవన్నీ, డబ్బా జాగ్రత్త నాన్న, చదువు నాన్న, కాన్వెంట్ నాన్న, బస్సు వచ్చేస్తుంది, ఇలా తయారు చేసి పంపిస్తే, నేను బీటెక్ పంపి అమెరికా దాకా పంపితే, అక్కడి నుంచి 3-4 ఏళ్ల తర్వాత వద్దు మనం ఉండాల్సింది అక్కడ వెనక్కి వచ్చేయడం ఏంటి, నా దగ్గరికి రావడం ఏంటి, నేనే పక్కకుండా ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటే. ఇప్పుడు మీరే అన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, కవి సామ్రాట్ కూడా మీరే ప్రొడ్యూస్ చేశారు రీసెంట్గా. అంటే ఉన్న టాప్ 5 కమెడియన్స్లో మీ పేరు ఎప్పుడూ ఉంటుంది, చిరస్థాయిగా నిలిచిపోద్ది కూడా, అలాంటి క్యారెక్టర్స్ చేశారు కాబట్టి. అండ్ ఉన్న టాప్ 5 కమెడియన్స్లో టాప్లోనే ఉంటారు యాజ్ ఏ క్యారెక్టర్లుగా. అండ్ సంపాదించిన దాంట్లో కూడా టాప్ 5లో కూడా ఉంటారు. కొన్ని 100 కోట్లు సంపాదించారు ఎల్బి శ్రీరామ్ గారు, హ్యాపీగా లీడ్ చేస్తున్నారు లైఫ్ అనే మాట ఉంది గట్టిగా మీ మీద. అందుకనే కూల్గా హ్యాపీగా ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు మూవీస్. 500 సినిమాలు అంటే ఒక 500 కోట్లు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ సినిమాలు ఇంత డబ్బు ఉండి పెద్ద సినిమాలు తీసేస్తే దొరికిపోతాను కదా, బోల్డ్ డబ్బు ఉందని. అందుకని దాచేసి కొంచెం కొంచెం తీసి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నాను. చూసారా, అది సంగతి. అప్పుడు రెమ్యునరేషన్లు ఒక రేంజ్లో ఉంటాయి కదా మీకు అసలుకి. ఆ రెమ్యునరేషన్లు ఈ రోజుల్లో రెమ్యునరేషన్కి అప్పుడు 10,000 ఇచ్చినా ఒకటే, 30 సంవత్సరాల క్రితం
ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినా కూడా ఒకటే. అవును, అయితే ఏంటి ఎన్ని కోట్లు సంపాదించేస్తాను? చాలు సార్, 500 కోట్లు ఉంది ఇంకెందుకు. ఇప్పుడు ఏదో అంటుంటారు 100 కోట్లు సంపాదించి ఉంటాడా అనుకున్నారు అనుకో ఎవరైనా. అనుకుంటున్నారు అనగా ఎందుకు మళ్ళీ ఇంకా అనుకున్న తర్వాత ఎంజాయ్ చేద్దాం. జనం అలా వాడి పాపం రోడ్డు మీద తిరుగుతున్నాడు రా అనుకునే బదులు 100 కోట్లు ఉన్నాయి వాడి దగ్గర అనుకుంటే ఎంత గర్వం మనకి. జనం అలా అనుకుంటున్నారు. అప్పుడు నేను రోడ్డు మీద నిజంగా నడిచి వెళ్తున్నా, ఎంత సింప్లిసిటీ చూడు, రజనీకాంత్ ఎల్బి శ్రీరామ్ ఇద్దరు అలా నడిచి వెళ్ళగలరు అనుకుంటున్నారు. గొప్ప విషయమే కదా. ఓకే, వాళ్ళు అలా నేసుకుంటున్నారంటే నేను బాధపడిపోవడం ఎందుకు. హ్యాపీయా సార్ ఫైనాన్షియల్ గా? అంటే అన్ని విషయాలుగా హ్యాపీ ప్రస్తుతానికి. ఏ నిమిషానికి అన్నట్టు తర్వాత ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇంతవరకు నా లైఫ్ ఉన్నంత దర్జాగా ఎప్పటికీ కూడా నా గౌరవం ఎక్కడ పోలేదు, నా పెద్దరికం పోలేదు, నా ఆత్మతృప్తి పోలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ ఎంతమంది, నేను సినిమా ఫీల్డ్లో లేను కదా, ఏదో వచ్చాడు రా చేసి పంపించాడు తొందరగా అన్న కాకుండా ఇంత ఆత్మీయంగా ఎందుకు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. నేనేం సాధించేసానని, ఏం ఆస్కార్లకు వెళ్ళిపోయానని, ఏం పద్మశ్రీలు తెచ్చేసుకున్నానని, లేకపోతే ఏం కోట్లు గడించేసానని. చాలు, ఓ మాస్టర్ని చూస్తానో లేకపోతే ఒక మంచి నటుడిని చూస్తానో వచ్చే ఆనందాన్ని, గౌరవాన్ని నాకు ఇస్తున్నారు. నన్ను చూస్తుంటే వాళ్ళకి ఏదో నా గతం గుర్తొస్తోంది. చాలు, ఇంకా ఏమిటి కావాలి అసలు మనిషి అన్నవాడికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.